అందరికీ నమస్కారం. ఈరోజు వార్తలు ముందుగా ఈనాడు. నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త తరానికి కొత్తగా ఇంటర్నేషనల్ స్కూల్ తీటుగా ఆరుట్ల పాఠశాల రాష్ట్రంలో తొలి తెలంగాణ పబ్లిక్ స్కూల్. ఇప్పటి వరకు పల్లె నుంచి పట్టణాలకు, నగరాలకు, బస్సులో పాఠశాలలకు, కళాశాలలకు విద్యార్థులు వెళ్ళడం చూశాం. అందుకు భిన్నంగా పట్టణం నుంచి విద్యార్థులు గ్రామంలోని బడికి స్కూల్ బస్సులో వస్తున్నారంటే మీరు నమ్ముతారా? అది ప్రభుత్వ బడిలో ఫుట్బాల్స్ కోర్ట్, బాస్కెట్బాల్ కోర్టులు ఉన్నాయంటే ఆశ్చర్యపోకుండా ఉండగలరా? గత ఏడాది వరకు 760 మంది పిల్లలు చదువుకుంటున్న ఒక ప్రభుత్వ పాఠశాలలో ఈసారి ఏకంగా 840 మంది కొత్తగా చేరారంటే ఎలా జరిగిందని అడగకుండా ఉంటారా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు నమ్మలేని నిజాలకు విశిష్టతలకు ఒకటి సమాధానం. రంగారెడ్డి జిల్లా మంచాల మండలంలోని ఆరాట్ల ప్రభుత్వ పాఠశాల. ఇక్కడ నర్సరీ నుంచి ఇంటర్ వరకు ఒకే ప్రాంగణంలో, అది ఆంగ్ల మాధ్యమంలో పాఠశాల బోధిస్తారు. ఎన్నెన్నో ప్రత్యేకతలతో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం కార్యరూపం దాల్చుతూ ఎంతో రవిగా దర్శనమిస్తుంది ఈ పాఠశాల. ఇక తప్పులకు తావివద్దు. సర్వేయర్లకు లైసెన్సుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి కంకణం కట్టుకున్నామని వాక్య. గత ప్రభుత్వంలో దోచుకోవాలనుకున్న వారికి ప్రజలు బుద్ధి చెప్పారన్న సీఎం. రెవెన్యూ వ్యవస్థకు మంచి పేరు తీసుకురండి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇక ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించిన సదర్ ఉత్సవాల్లో సీఎం రేవంత్ రెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, ఇతర మంత్రులు. ఇక 21 ఏళ్ళకి అసెంబ్లీకి పోటీ చేసే అవకాశం కల్పించాలన్న సీఎం రేవంత్ రెడ్డి. ఇక జనవరి 21 నుంచి జేఈఈ మెయిన్స్, ఏప్రిల్ 1 నుంచి 10 మధ్య రెండో విడత పరీక్షలు 2026 షెడ్యూల్ ప్రకటించిన ఎన్టీఏ. కాజా యుద్ధం మొదటికి. రాఫాపై విచ్చుకోబడ్డ ఇజ్రాయెల్, ఖాన్ యూనిస్పై బాంబుల వర్షం, 19 మంది పాలస్తీనియుల మృతి, మానవతా సాయం నిలిపివేత, కాల్పుల విరమణ ఒప్పందంపై నిలనేలాడు. ఇజ్రాయెల్ దాడిలో గాయపడిన వచ్చినారిని ఖాన్ యూనిస్లో ఆసుపత్రికి తరలిస్తున్న బంధువు. కాల్పుల విరమణకు పాక్ అఫ్ఘాన్ అంగీకారం, శాంతి స్థాపనకు ప్రత్యేక యంత్రాంగం. మిగిలిన మావోయిస్టులంతా దక్షిణ బస్తర్లోనే. అగ్రనేతలతో పాటు తెలంగాణ కమిటీ అక్కడే. తాజాగా అటువైపు దృష్టి సారించిన కేంద్ర బలగాలు. లొంగుపాటు విప్లవ ద్రోహమే అభయ పేరుతో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ లేఖ. కమిషన్ల కోసమే మంత్రుల కొట్లాటలు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రెఫరెండం, భరోసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్. సిరప్ దాయిదారులపై మరింత నిఘా. దగ్గుమందుతో చిన్నారుల మృత్యువాత నేపథ్యంలో డీసీఏ నిర్ణయం. అంతర్జాతీయ స్థాయిలో విశాఖ భాగస్వామ్య సదస్సు. ప్రభుత్వ విధానాల్లోనే ప్రతి అంశంపై చర్చ. ఉత్తమ పాలసీలకి ఉదాహరణ గూగుల్ రాక. అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష. విజయవాడలోని బిసెంట్ రోడ్లో మహిళా వ్యాపారి వద్ద పూలు, పూజా సామాగ్రి కొనుగోలు చేస్తున్న సీఎం చంద్రబాబు. ఇక రాష్ట్రానికి మీరే బ్రాండ్ అంబాసిడర్లు. ఏపీ అభివృద్ధికి పునరంకితం కావాలి. 16 నెలల్లో 10 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయి. 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యం. ఆస్ట్రేలియాలో తెలుగు